మూసీకు గోడ కట్టుకొని మూసీ మీ అండర్లో చేసుకోండి, గవర్నమెంట్ అండర్లో చేసుకోండి. మూసీకు మా ఇండ్లకు చాలా దూరం ఉంది, మూసీకు మాకు దూరం ఉంది. మూసీ దగ్గర పక్కకున్న వాళ్ళ ఇండ్లు ఉంటే తీసినా కూడా వాళ్ళకు కూడా 3 అంతలు పైసలు ఇచ్చి తీసుకోండి. ముందు ఏమన్నారు, మార్కేసేటప్పుడు ఎందుకు వేస్తున్నారు అంటే ఏమన్నారు, అమ్మ మీది 10 లక్షలకు తీసుకుంటే మీకు 30 లక్షలు ఇస్తామన్నారు, మీరు 50 లక్షలకు తీసుకుంటే 1.5 కోటి ఇస్తామన్నారు. మేము అప్పుడు ఓకే అని పైసా పోతుంది పైసా వస్తుంది మంచిగా చేస్తాడని ఓకున్నాం. సార్ ఇట్లా చేస్తారని మాకు తెలియదు, లేకుంటే మార్కింగ్ కూడా వేయపోతుంటే మా ఇంట్లో మా కోడలికి 9 నెలలు డెలివరీకి ఉంది. మా దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా పాప పెండ్లికి ఉన్నది. మేము అది తీసుకొని బాసన్లు తీసుకొని ఎక్కడ వెళ్ళాలి? ఊర్లో పోతే ఇల్లు లేదు, భూమి లేదు, ఏం లేదు. ఏదో ఇక్కడ వచ్చి బతుకు తెరు చేసుకుంటే మాకు ఇంత అన్యాయం ఇంత రోడ్డు మీద చేస్తాడని అసలు తెలియదు. కాదంటే మాకు ఈ సీఎం వద్దు, అవసరం లేదు. సీఎం నడిపియ రావడం లేదు. మా కేసీఆర్కి నిలబెట్టండి. కేసీఆర్ పేదవాళ్ళకు ఆదుకుంటాడు, కేసీఆర్ పేదవాళ్ళ కష్టం అర్థం చేసుకుంటాం. కేసీఆర్ మన ఏరియా మంచిగా ఉండు, మన బాధలు అన్నది కేసీఆర్కు తెలుస్తుంది. ఎవరికి బాధలు తెలియదు, ఎందుకంటే రాజకీయంలో తిరిగి డబ్బు సంపాదించి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళకి బాధ తెలియదు. మా సొంటి పేదవాళ్ళ దగ్గర వచ్చి ఒక్క రాత్రి ఉండి మేము ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం అర్థం చేసుకుంటే మాకు అవసరం లేదు సార్. బెడ్రూమ్ ఎవరికి ఇస్తారు? చెట్ల కింద ఉన్న వాళ్ళకు, పేద వాళ్ళకు, కిరాయి ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. గ్రేట్ అంటాం కాంగ్రెస్ ఇటువంటిది కాదు, కాంగ్రెస్ గ్రేట్ ఉండే పేదవాళ్ళ కాంగ్రెస్. మేము అందుకనే కాంగ్రెస్ కు గెలిపించినాం సార్, పేదవాళ్ళకు ఆదుకుంటుందని కాంగ్రెస్ గెలిపించినాం. ఇట్లా మోసం చేస్తుంది అంటే అసలు కాంగ్రెస్ కు ఓటు వేయకపోతుండే, కేసీఆర్ కే ఓటేస్తుంటే కేసీఆర్ రావాలి అంతే పాడి సార్. మీరు చెప్పండి. ఏదన్నా ఎవరైనా ముంపు ప్రాంతాలు ఉన్నాయనుకోండి, మరి నాళాల మీద కట్టుకునే తీసేయాలి కదా లెక్క ప్రకారం. అయితే నాళాల పిల్ల ఉన్నాయి కదా సార్, వాళ్ళ పరిహారం చూపెట్టండి. వాళ్ళ బాణాలకు హామీ ఉందని మీకు తెలుస్తుంది కదా, మీరు బాధపడుతున్నారు కదా, వాళ్ళ పరిహారం చూపెట్టి తీయండి. వాళ్ళు కూడా ఓకే వెళ్ళిపోతారు. కాదు మేము ఏం చూపెట్టాం, ముందు వాళ్ళకు పరిహారం చూపెట్టండి, వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇల్లు పోతే ఇల్లు ఇవ్వండి, భూమి పోతే భూమి ఇవ్వండి, వెళ్ళిపోతారు సార్. అది కరెక్ట్ అంటారు. తీసుకోకరి, మాకు షుగర్ బీపీ తోటి చంపకండి. మేము ఉంటేనే కదా వాళ్ళు గెలిచేది, మేము చనిపోతే వాడు ఎట్లా గెలుస్తాడు? మేము రూపాయికి సంపాదన చేసి తినక తాగక మా పిల్లలకు అవుతుందని మేము కొన్నాము. ఇవాళ మాకు ఇట్లా రోడ్డు మీద వేస్తే ఎట్లా? మాకు పిచ్చ చేస్తే ఎట్లా? మేము ఇండ్ల పని చేసి కూలీ నాలి చేసి ఊర్లో అమ్ముకొచ్చుకొని ఇక్కడ హైదరాబాద్ ఉంటే ఒక భవిష్యత్తు అవుతుంది. ఇండ్ల పని చేసినా కానీ బతుకుతాం ఊర్లో లేకుండా కానీ అని మేము ఇక్కడ ఉన్నాం. కానీ ఇట్లా చేస్తాడని మాకు తెలియదు కదా సార్. చెప్పు, కూర్చోబెట్టిన తర్వాత వాడు వచ్చి ఇట్లా రోడ్ పైన ఎట్లా కూర్చోబెడతారు సార్? మేమే కదా వాళ్ళకి గెలిపించి స్లీట్ మీద కూర్చోబెట్టినాం. వాడు వచ్చి రోడ్ మీద కూర్చోబెట్టే ఎట్లా? మా చిన్న పిల్లలకి వదిలేసి వచ్చిన నేను స్కూల్ దగ్గరికి ఎట్లా సార్? ఇట్లా చేస్తే మా చిన్న పిల్లలది ఏంది భవిష్యత్? వాళ్ళ కోసం మేము తీసుకున్నాము. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అని చెప్తున్నారు. వాడు పోయి ఉంటారా అక్కడికి? వాడు ఉంటారా? వాళ్ళ అమ్మకి వాళ్ళకి ఉండిపిస్తారా? ఒక్క రోజు వచ్చి ఉండమనండి డబుల్ బెడ్రూమ్ కి. దాని తర్వాత మనకి తెలుస్తుంది ఏం బాధనో. అక్కడికి వాటర్ లేదు, కరెంట్ లేదు, ఎట్లా ఉంటుంది అక్కడికి కదా? ఎట్లా ఉంటాడు? కానీ అన్నమే చాలు కాదు కదా, వాటర్ కూడా కావాలి కదా. ఎట్లా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే అయిపోతుందా పని? భూమి పోతే భూమి రావాలి, ఇల్లు పోతే ఇల్లు రావాలి. కన్నాల రక్తం రాదా? నీళ్ళు రావా? మా ఫంక్షన్లు ఉంటే ఒక గంట మాతోటి మా ఇండ్ల మా పేదవాళ్ళ ఇండ్లకు వచ్చి ఉండమనవానికి వాడు కొడుకంలో ఉంది కదా, వాడు ఊరిని మా పైసలు ఆయనకు తక్కువ పడుతున్నాయా? మా ఇల్లు మా తీసుకొని వాడు ఏం కట్టుకుంటాడంట? వాడుకోకు ఇక్కడ రమ్మని చెప్పు తీసుకొని కొడతాం వాళ్ళకి. వాడు చూపిస్తాం, పబ్లిక్ రావాలి, మా ఇక్కడికి రావాలి. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనందరూ ఆమోదించాలి, కానీ మీకు న్యాయం జరగాలి. పైసలు రావాలి, భూమిలో భూమి కావాలి, ఇల్లు కావాలి. ఏమొద్దు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు. మాకు కావాలి, మా కేసీఆర్ నగర్ లోనే మాకు కావాలి. ఇంకా ఎక్కడ వద్దు, డబుల్ బెడ్రూమ్ వద్దు, తొక్కల ఇల్లు వద్దు. వాడికి ఉండండి, వాళ్ళ పెళ్ళాంకి వాళ్ళ అక్కకి అందరికి పెట్టు. ఒక రోజు పొయ్యి ఉండు మనం వాడుకోకి. ఇంత ఫ్లోర్ల మీద ఎట్లా ఎక్కుతాము? షుగర్ బీపీ పెట్టుకొని ఎట్లా పెడతాం? ఒకవేళ నిజంగా కూల్ చేశారు అనుకుందాం మీ ఇల్లు, మరి ఏంటి? మరి నెక్స్ట్ ఏంటి పరిస్థితి ఏంటి? ముందు బుల్డోజర్ మా పైన
పోని అటెనుక మా ఇల్లు కూలెట్టుకోండి సార్, మా పానాలు తీయని, మా పానాలు తీసినాక మాకు మా ప్రాపర్టీ మా ఇల్లు పోయినాక మా ప్రాణాలు ఎందుకు సార్? ముందు మా మీదకించి బుల్డేజర్ నడిపియండి, అటెనుక మా ఇల్లు తీసుకోండి. ఏం అవసరం సార్? ఈ పేద వాళ్ళకి చంపి రేవంత్ రెడ్డికి ఎంజాయ్ చేయమనండి సార్, అవసరం లేదు. అంతే మా కేసీఆర్ నగర్లోనే మాకు ఇల్లు కావాలి. వస్తే మంచిగా ఉండదు. కానీ మరి పరిస్థితి చాలా చోట్ల కూల్చేస్తున్నారు కదమ్మా. కానీ పెద్ద పెద్ద పెద్దవాళ్ళు ఎవరు కూల్చట్లా, మన పేదవాళ్ళే కూలుస్తున్నారని మీరు అంటున్నారు. సో మరి నిజంగానే మరి అటువంటి పరిస్థితి ఉంది. మరి రేపొద్దున మీకు ఏదైనా ఒక మంచి అవకాశం కల్పించారనుకో, ఫస్ట్ చూపియండి మాకు, అక్కడ ఇక్కడ వద్దు, అడవిలాగా ఇట్లా ఇస్తే వద్దు మాకు. మాకు మేము మాకు అడగండి, మీకు ఎక్కడ కావాలమ్మా, మీకు మేము ఈ ప్రాపర్టీ మీద తీసుకుంటున్నాం కదా, మీకు ఎక్కడ కావాలని మనకు అడిగి మాకు ఇవ్వండి. మేము నచ్చితే మీరు ఓకే చేయండి, ఆయనకు సీట్ మీద నుంచి దిగమనండి. సో చాలా కష్టాలు ఉన్నాయి వీళ్ళకి, అయినా కూడా అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే ఈరోజు కూల్చేస్తామంటా ఉన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం వీళ్ళ పట్ల కొంచెం సానుకూలంగా స్పందించాలని మహిళలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మాకు చావో రేవో మా ఇల్లు మేము కాపాడుకోవాలి, మాకు వేరే చోట వద్దు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, మాకు ఆ పథకాలు కూడా వద్దు, మా ఇల్లు మాకు ఉంటే చాలు అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో ఓటు స్టూడియో.